పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలను మన సైన్యం ధ్వంసం చేసింది. అయితే ఆ భీకర దాడిలో ఉగ్రవాది మసూద్ అజర్కి చెందిన కుటుంబం ముక్కలైందని జైషే మహమ్మద్ కమాండర్ మసూద్ ఇలియాస్ కశ్మీరీ అంగీకరించాడు. బావల్పూర్లో ఉన్నటువంటి మసూద్ అజర్ ఇంటిని ఆపరేషన్ సింధూర్లో భాగంగా పేల్చివేశారు. జైషే కమాండర్ మసూద్ ఇలియాస్ కశ్మీరీ ప్రసంగిస్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. భారతీయ ఆర్మీ ఎలా తమ స్థావరంపై దాడి చేసింది అన్న విషయాన్ని ఆ వీడియో ప్రసంగంలో అతను వెల్లడించాడు. ఉగ్రవాదం బాటలో ముందుకు వెళ్లాలని ఢిల్లీ, కాబూల్, కాందహార్లో ఈ దేశ సరిహద్దులను రక్షించుకున్నామని, సర్వస్వం త్యాగం చేశామన్నారు. కానీ మే 7న భారత బలగాలు చేసిన దాడిలో మౌలానా మసూద్ అజర్ కుటుంబం ముక్కలైందని పేర్కొన్నాడు. పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది భారత పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ చేపట్టారు. పాక్లో ఉన్న జైషే మహమ్మద్ లష్కరే తోయిబా ఉగ్ర స్థావరాలను టార్గెట్ చేశారు. బావల్పూర్, కోట్లీ, మరిదికేతో పాటు మొత్తం 9 స్థావరాలు పేల్చేశారు. పాక్లో 12వ అతిపెద్ద నగరం బాల్పూర్ జైషే ఉగ్ర సంస్థ కార్యకలాపాలకు ఆ ప్రాంతం కీలకంగా నిలిచింది. లాహోర్కు 400 కిలోమీటర్ల దూరంలో ఆ పట్టణం ఉంది. జైషే ప్రధాన కార్యాలయం జామియా మస్జిద్ సుభాన్ అల్లా అక్కడే ఉంది. దీన్నే ఉస్మానియా ఓ అలీ క్యాంపస్ అని కూడా పిలుస్తారు. दिल्ली से टकराए, कभी हम काबुल में टकराए, कभी हम कंधार से टकराए। सब कुछ कुर्बान करने के बाद 7 मई को भावलपुर के अंदर मौलाना मसूद अजहर की फैमिली के लोग, बहनें और बेटे और बच्चे रेजा रेजा हो गए, टुकड़ों में